హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా. సో ఈరోజు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది, గుడ్ ఆఫ్టర్నూన్, టైం 2:45 అవుతుంది. సో ఇల్లు హాలత్ అయితే ఇట్లుంది. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇది సండే వ్లాగ్. సో మా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు నేనేమేమి పనులు చేయబోతున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తా. సో ఈరోజు బోనాలు, సికింద్రాబాద్ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి బయట కూడా చాలా సందడి ఉంది. అండ్ ఇప్పుడు మనము సండే కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాము. ఈరోజే కొంచెం ఎండగా ఉంది. సో గబగబా మన పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. సో కొంచెం లేట్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చలో వీడియో చూసేయండి మీరు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బయట అయితే క్లైమేట్ ఇట్లుంది. బట్టలు 2 బెడ్షీట్స్ వేసాను. అయ్యో ఏంట్రా ఇవి ఇట్లా అయిపోయినాయి. ఒక్క నిమిషం గాయస్. నిక్కీ, అయ్యో అయ్యో క్లిప్ పడిపోతుంది రోయ్. నిక్కీ క్లిప్. రే 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 క్లిప్ ఈజ్ ప్లేయింగ్ గేమ్. ఇదేందే ఇట్లా వస్తుంది? నేనేం చేయలే, నేను వచ్చేసరికి ఇట్లుంది. మంచిగా వేస్తే ఇట్లా అయిపోయింది ఏంద్రా. సో ఇప్పుడైతే హెయిర్కి ట్రీట్మెంట్ చేయాలి. పిల్లలు ఇద్దరికి హెయిర్. అయ్యో ఇది కూడా ఏంట్రా ఇట్లా అయిపోయింది. మనం మంచిగా చేస్తే ఇంకో క్లిప్ తేవాలి నాన్న. ఇంకో క్లిప్ తేపో. సో ఈరోజు బట్టలన్నీ తీసేసాను. క్లైమేట్ అయితే ఈరోజు హైదరాబాద్లో ఇట్లుంది. కొంచెం బాగానే ఉంది. నాకు తెలిసి మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వినిపిస్తున్నట్టు ఉండాలి, నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో నా బ్యాటరీ లెవెల్ కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ బెడ్షీట్స్ వేసుకున్నాం అనుకో. ఇప్పుడు బెడ్షీట్స్ వేసేస్తే కొంచెం ఎండ్ ఉంది కాబట్టి బెడ్షీట్స్ వేసాను. లేకపోతే నార్మల్ బట్టలు అయితే ఇక్కడ వేసేసుకోవచ్చు మనము అని చెప్పి. చూసారా గాలి ఎట్లా వస్తుందో? గాలి వస్తుంది అండ్ కొంచెం ఎండ కూడా ఉంది. నిన్న మొన్న అయితే లేదు గైస్ ఇట్లా. ఇప్పుడు నీళ్ళకట్టు జరుపునికి తీస్తా కానీ నెయిల్స్. సో అది ఇంకా మన చెట్లు ఎవ్రీడే మీరు చూస్తారు కదా మన చెట్లని. సో ఆఫ్టర్నూన్ నాకు తెలిసి మళ్ళీ వర్షం పడుతుంది అనుకుంటా. బయట అయితే ఎవరి ఇళ్ళ ముందు చూడండి బట్టలే ఉన్నాయి. క్లైమేట్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి మన వర్క్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బట్టలు మడత పెట్టాలి యాజ్ యూజువల్. మనకి ఎప్పుడు బట్టలు ఉంటాయి కదా, బట్టలు మడత పెట్టుకోవాలి. ఇంకో ఈ అక్క వచ్చేసి ఇక్కడ. గుణ ఏం చేస్తున్నావు చూపి. హిమా చెస్ అంటే ఇష్టము మేడంకి. సో చెస్ వీడియోస్ చూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమొచ్చేసి ఇట్లా కూర్చుంది టైం పాస్ రాని. అండ్ ఇప్పుడైతే సండే కదా, రేపు హాలిడే ఉంది నిక్కీకి. ఇప్పుడు ఆ హెయిర్కి జుగాడు చేయాలి. నెయిల్స్ తీయమని చెప్పి నెయిల్ కట్టర్ పట్టుకుని కూర్చుంది. సో ఇదంతా అయితే మనం సెట్ చేసుకోవాలి. ఈరోజు టీలో అటుకులు తిన్నా నేను. అండ్ ఇప్పుడు బట్టలు ఆరేయాలి కదా, క్లిప్స్ ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి ఎవ్రీ సండే అయితే మేము ఏం చేస్తామంటే గైస్, ఎవ్రీ సండే ఈ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. తలస్నానం చేస్తారు కాబట్టి కంపల్సరీ ఇవి బ్రష్లు లైక్ హెయిర్ కోమ్స్, హెయిర్ బ్రషెస్ని అయితే మనము వాష్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సర్ఫ్ వేసి నేను నానబెట్టాను ఇట్లా.
అంటే ఆయిల్ రాసుకొని అట్లా ఉంటాం కదా, సిరమ్స్ ఆయిల్స్. ఒకరికి డాండ్రఫ్ ఉంటే ఇంకొకరికి కూడా వస్తుంది కదా, అట్లా అని చెప్పైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను. సో ఇవి క్లీన్ చేసేసిన తర్వాత నేను వాళ్ళిద్దరికి హెయిర్కి ఆయిల్ రాసి మళ్ళీ తలస్నానం చేయించాలి అండ్ నెయిల్స్ కట్ చేయాలి. సండే రోజు ఇంత పని ఉంటుంది మనకి. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్. మీరేం చేశారన్నది. సో గైస్, సండే రోజు మీరేం చేస్తున్నారు, మీరేం చేశారన్నదైతే చెప్పండి. సండే రోజు స్పెషల్స్ ఏంటి, పిల్లలకి మీరు కూడా ఇలానే కేర్ తీసుకుంటారా చెప్పండి. వీడియో ఒకటి చేశాను, వ్లాగ్, సాటర్డే వ్లాగ్ చేశాను. సో రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను విత్ రియల్ వాయిస్తో. అంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారు అన్నది కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ 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 వీడియోని చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ 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 ఆ ఒక్క ఫేవర్ చేయండి. థ్యాంక్ యూ. మా జూనికి ఇంకా పోలే చూడదు. ఒకసారి దాన్ని చూపించడం. Those are just chocolates. గాలి ఆరబెడతావా తుడుస్తావా? ఫస్ట్ ఇట్లా ఆరబెడితే కొంచెం ఎండకి ఏమన్నా పోతాయి కదా, పోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి తుడిచేసి లోపల పెట్టేసుకున్నాం అనుకో కదా. సో ఈరోజు అయితే ఈ పని అయిపోయిందిరా. నాకు నెయిల్స్ కట్ చేయాలి. నెక్స్ట్ నెయిల్స్ కట్ చేసేసి కొంచెము మళ్ళీ ఇక్కడ అయిపోయినాక అక్కడ తీసుకెళ్ళేటప్పుడు కూడా ప్లీజ్ కొంచెం రా, మనం ఇంకా ఆరేసేటప్పుడు, ఓకేనా? చూపి కింద పడ్డాయా అవి? అవే ఉన్నాయన్ని. గాలి చూడండి ఫ్రెండ్స్. అయితే మళ్ళీ పోయింది
మళ్ళీ మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ మళ్ళీ పోయింది, పోయింది. గాలి ఎక్కువ వస్తుంది గాయస్, గైస్ గైస్ గైస్. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కదా. తులసి చెట్టు ఫస్ట్ ఇది ఉండకపోతుండే. 2 years బ్యాక్ ఇట్లా మొత్తం గ్రే కలర్, ఇంకా బ్లాక్ కలర్ కాదు అంటే గ్రానైట్, మార్బుల్ ఆర్ గ్రానైట్ అంటారు కదా. నాన్న చెప్పించాడు దాన్ని. దాని తర్వాత దాని మీద మమ్మీ వాళ్ళే పెయింటింగ్ వేశారు కదా. సో దాని మీద పెయింటింగ్ వేశారు గ్రానైట్ దాని మీద. సో దానికంటే 2 years ముందు ఒక ఎల్లో కలర్ది మట్టితో చేసిందో దేనితో చేసింది అయితే ఉండే. ఇప్పుడు ఇది ఉంది. మమ్మీనే మొన్న ఈ డిజైన్స్ అన్నీ వేసింది. దానికి కూడా వీడియో ఉంది, కావాలంటే వెళ్ళొచ్చు చూడడానికి. బల్ ఉంటుందంట గాయస్. ఇది నాది, ఈ దుప్పటి నాది. ఎల్లో కలర్ నా ఫేవరెట్ కలర్. అది నిక్కక్క దుప్పటి, అది బెడ్షీట్. అమ్మ వాళ్ళ దుప్పటి వేరేలాగా ఉంటుంది, అది బాగుంటుంది అమ్మ వాళ్ళది. అండ్ ఎనీవేస్ ఎవరా నాకు తెలుసు. పైనకు ఒకసారి వెళ్తా. సరే చెప్పులు వేసుకుంటా. హౌస్ టూర్ కావాలంటే చెప్పండి, మమ్మీ వాళ్ళకి చేస్తారు. అయ్యో ఇది వేరే వేరే చెట్లు. ఇవి మొన్ననే మా అక్క ఇంకా మమ్మీ కలిసి ప్లాంట్ చేశారు. ఇది నేను వేసాను, నా పేరు ఆదిత గట్టు. ఇది షూడన్ క్యాక్టస్. మా ఇంట్లో ఒక చిన్న క్యాక్టస్ కూడా ఉంది, అది ఎక్కడ పోయిందో తెలీదు. ఇది షూ ఎప్పుడెప్పుడు వేసాను. ఆరేసిందంట, చూపిస్తాను. ఇది నా దుప్పటి, ఇది అక్క దుప్పటి. ఇవి 2 బెడ్షీట్స్. డింగ్ డాంగ్. నా కూరలు చూడండి గాయస్, ఇది ఇరిగిపోయింది. నిన్న చూపించిన వీడియోలో చూపించావా? ఇది ఇరిగిపోయింది, ఇది ఇంకా పెద్దగా ఉండేది. సో సండే ప్యాంపరింగ్ డే, కిడ్స్ ప్యాంపరింగ్ డే. వాడు చూడు ఎట్లా చూస్తాడు, చూడు సందులో నుండి చూస్తాడు. అడుగుతాయి లైక్ ఉన్నసారి లైక్స్ ఇది తీసుకున్నా. అమ్మా
మొత్తం బాగా అనిపిస్తుంది. అబ్బో నేనేం అనలేను, ఎక్స్ట్రాలే. నేనేం అమ్మ లోపలికి పెట్టినావు. పెట్టలేను చూడు. పెట్టినా నువ్వు నీ నీ ఇట్లా ఉంటుంది చూడు, నాకు అది భయం. చూపి అదొత్తిగా చూపి. అంత లోపలికి కట్ చేసి HCl అంటారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫస్ట్ అదే వచ్చిన తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్. వదిలే అమ్మ. అబ్బా స్టార్ట్ ఏం కాదు, ఇట్లా కట్టుకొని చూస్తే కూడా ఎక్స్ట్రా లేస్తామేమో పోరే. నాకు ఇక ఇక్కడ నొప్పి వస్తుంది. మరి దాంట్లోకి ఇరికింది. బోనాలు స్టార్ట్ అయినాయా? డప్పులు సాయంత్రం బోనాలు అయితే మార్నింగ్ అవ్వవా? అంటే దీనికి గోర్లే లేవు అసలు నాకు. ఈ కాలొద్దులే. అమ్మా ఎందుకమ్మా అట్లా అయిపోయింది. పో పిచ్చి వేషాలు అన్నీ నడు. ఇది ఆకాలు కూడా ఇస్తే తీస్తా. లేదు వద్దు నాకు ఆకాలు ఏం లేవు. నీ ఇష్టం జరు. ఇవి ఒకసారి ఇంకో నెయిల్ కట్టర్ ఉండాలి మమ్మ. అదేది దానికి ఇట్లా ఉండేటి కదా. అంటే జుట్టు ఏంటి జుట్టు తెచ్చుకుంటావా? అవసరం ఫస్ట్ చిక్కు తీసుకుంటా. లేకపోతే వద్దులే నాన్న, రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు రాసుకున్నావు. సరే వద్దులే. రేపు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆడావుడే అవుతుంది. రేపు కాదు కదా కాలేజ్, మరి అదే ఇప్పుడు వద్దులే. గుండు ఏంటి నెయిల్స్ కాదు, చూస్తారా? కూర్చో ఇక్కడ. ఏం చూస్తా. హలో క్లీన్ క్లీన్, ఇది కూడా క్లీన్. మమ్మీ మెయింటెనెన్స్ మాది కాదు. ఇది వద్దు కదా. అద్దరికి కూర్చో, కింద కూర్చో. 2 జల్లు చూస్తా ప్లీజ్ ప్లీజ్. రియల్ వాయిస్ ఏనా? అలా అయితే దాన్ని వచ్చు కదా.
సో గాయస్ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అంటే మీకు అది రేపటికి స్కెడ్యూల్ పెడతాను. ఈరోజు అంతా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తాను, రేపటికి స్కెడ్యూల్ పెడతాను మార్నింగ్కి. సో నేను ఇందాక వీడియోలో చెప్పాను ఏమనంటే ఈరోజు ఇప్పటి నుండి ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది కదా, డైలీ వ్లాగ్. అంటే నేను ఇంట్లో ఏం చేస్తానో అది వ్లాగ్ వస్తూ ఉంటుంది కదా. సో దానికైతే వీడియోలో నేను ఎవరైతే కామెంట్స్ పెట్టినో, ఓకే ప్రీవియస్ కామెంట్స్ అయినా కూడా నా దగ్గర ఉన్న చాలా ప్రీషియస్గా ఒక 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో కొంతమంది నాకు ఇట్లా కామెంట్స్ కింద పెడుతూ ఉంటారు. మోస్ట్లీ హెయిర్ వీడియోస్కే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో హెయిర్ వీడియో కానీ ఏదైనా కానీ మీకు ఒకవేళ నా వీడియోలో షౌట్ అవుట్స్ కావాలి, మీ నేమ్ కానీ మీ గురించి చెప్పాలి అంటే నాకు వీడియోస్లో కామెంట్ చేయండి. మీకు అది ఓకేనా, వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే షౌట్ అవుట్కి వీఆర్ ఓకే అని మీరు కామెంట్ చేస్తే, ఎవరెవరైతే కామెంట్ చేస్తారో నా వీడియోస్కి ఎలాంటి కామెంట్ అయినా, అది గుడ్డే కానీ బ్యాడే కానీ ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్. గుడ్ ఎట్లా తీసుకుంటున్నా బ్యాడ్ కూడా అలానే తీసుకుంటాను. సో వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో షౌట్ అవుట్ గోస్ టు సుధారాణి గారు. సుధారాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కామెంట్ చేశారు 200 ml హెయిర్ ఆయిలింగ్ చేయండి మీ ఇద్దరి డాటర్స్ హెయిర్కి అని చెప్పారు. అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు, రాథోడ్ గారు ముందు నుండి మా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు అనుకుంటా. అంటే ఎక్కువ నేను చెప్పాను కదా, నా వీడియోస్లో ఎక్కువ హెయిర్ వీడియోసే ఎక్కువ ఉండయి కాబట్టి హెయిర్ గురించే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏమని అడిగారంటే, రాథోడ్ జీ మీరు కూడా ఐ థింక్ హిందీ వాళ్ళు అనుకుంటా. సో యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఫర్ हेयर ट्रिमिंग वीडियो, तो हम कल अपलोड करेंगे, थोड़ा दिन रुक के हम अपलोड करेंगे. तो फिर आपके रिक्वेस्ट को हमने सुन लिया है और फिर हमारा हेयर कट भी हुआ है. आप प्रीवियस वीडियो में जाके देख सकते हो. థ్యాంక్ యూ రాథోడ్ జీ అండ్ రాథోడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్. Bye. Wait for the next video. Subscribe, Like, share and comment.